Please do subscribe to Prajabheri News Channel. ఈరోజు మా గురువు గారు సీనన్న గారు మరణం చాలా నిర్మాణం తెలియజేస్తూ తను నిజామాబాద్ జిల్లాకున్న అనుబంధం మామూలుగా కాదు. ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్గా 2 సార్లు, రాజ్యసభ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఒక ముఖ్యమంత్రి తప్ప తను అన్ని పదవులు అలంకరించాడు. నిజామాబాద్ టౌన్లో 18 మున్నూరు కాపు సంఘాలకు ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేసిన ఘనత సీనన్నది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇట్లాంటి ఫంక్షన్ హాల్స్ చేసిన ఘనత ఎవరికి కూడా లేదు. నిజామాబాద్ పట్టణంలో మైనార్టీలకు కానీ, మున్నూరు కాపులకు కానీ, ప్రతి సామాజిక వర్గానికి ఎవరికి ఇది చేయలేదన్నట్టు కూడా నేను ఇప్పటివరకు తీసుకువచ్చాను. అతని అంత పెద్ద నాయకుడు మళ్ళీ నిజామాబాద్లో ఉద్భవిస్తాడన్న నమ్మకం కూడా లేదు. అంత మంచి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా పలకరిస్తూ అందరికీ జవాబిస్తూ పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఎమ్మెల్యేలకు ఒక ఫోను, కార్యకర్తలకు ఒక ఫోను, కంటిన్యూ ఫోన్లు మాట్లాడుతూ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారితో అనుసంధానిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత పెద్దాయన సీనన్న గారు తెలియజేస్తూ ఇవాళ సాయంత్రం నిజామాబాద్కు బాడీ వస్తుంది. రేపు అంత్యక్రియలు నిజామాబాద్లో జరుగుతాయని తెలియజేస్తూ అందరికీ మా పెద్దాయన చనిపోవడం తీరని లోటుగా భావిస్తూ మా ప్రియతమ నాయకులు పెద్దలు ధర్మపురి సీనన్న గారు నిజామాబాద్ జిల్లాకు ఎన్నో ఎనలేని సేవలు చేశారు. ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, గత 40 సంవత్సరాలుగా వివిధ పోస్టులలో కానీ ఉండి ఆయన అధికారం 2 సార్లు ఆయన పిసిసి అధ్యక్షుని హోదాలో 2 సార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మరి ఆయన ఎంత చిన్న కార్యకర్త పోయి అడిగినా ఎట్టొచ్చునో ఏం సంగతి అని చెప్పి పలకరించి మరి వారికి కష్ట సుఖాలు చేసుకున్న వ్యక్తి సీనన్న గారు. మరి ఆయన ఏ భేదప్రాయం లేకుండా చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త కానీ ఎవరైనా వస్తే ఏంటి ఎక్కడ వచ్చింది ఏం సంగతి చెప్పు అని చెప్పి మాట్లాడి ఆయన పనులు చేసి పెట్టారు. మరి ఆయన లేని లోటు తీరని నిజామాబాద్ జిల్లాకు కలగజేస్తుంది. మరి వారి ఆత్మ శాంతించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి వారు లేని లోటు తీవ్రంగా కనబడుతుంది. కాబట్టి ఇది మా యొక్క తన ఆత్మకు శాంతి చేకూరాలని మా బ్రాహ్మణులందరి తరఫున ఆయనని కోరుతూ ఉన్నాను.
ఈరోజు ఒక రాష్ట్ర నాయకుడు మా రాజకీయ గురుగారైనటువంటి సీనన్న గారు లేకపోవడము చాలా బాధాకరం. అదే కాకుండా తన చేసినటువంటి సేవల్లో యావత్ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి మా ఇందూరులో ఒక 280 మంది కుటుంబాలకు బ్రాహ్మణులకు ప్లాట్లు ఇచ్చి తన ఒక యావత్ భారతదేశంలోనే ఒక మంచి పేరు తెచ్చిండు. భారతదేశంలోనే కాదు ఎక్కడ కూడా బ్రాహ్మణులకు ఎవరు చేయలే అలాంటి పని సీనన్న చేయడం జరిగింది. దానికి బ్రాహ్మణులందరూ కూడా ఎప్పుడు కూడా అన్నయంబడి ఉన్నారు. అదే కాకుండా నా సొంతానికి కూడా అతి చిన్న వయసులో రాజకీయంలో నాకు ఒక అవకాశం ఇచ్చి రాజకీయ పరంగా నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చిన అన్నగారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ అన్న లేకపోవడం అన్నది చాలా బాధాకరం. తన ఎప్పుడు కూడా సీనన్న అనగానే అరే నేనున్నా మీ ఎంబడి ఉన్నా అన్న ధీమా ఏదైతే ఉండేనో ఆ ధీమా లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. కావున కుటుంబ సభ్యులు అందరితో కోరుతున్నాం, అన్న వెంబట మేమందరం ఉన్నాం, మమ్మల్ని కూడా మీ అందరి యొక్క దీనిలాగా ఉంచుకోవాలని మిమ్మల్ని కోరుతాం. మాకు ఎంతో ఫ్యామిలీ పరంగా ఇక్కడ కిరణ్ నిజామాబాద్కి తెలంగాణకి కిరణ్ బ్రహ్మపూర్ శ్రీనివాస్ గురుగారు డి శ్రీనివాస్ గారు ఆయన వల్ల చాలా అభివృద్ధి చెందడం జరిగింది. నా వల్ల పేరు కానీ అన్నీ డి శ్రీనివాస్ దయవల్ల రావడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం జరుగుతుంది. డి శ్రీనివాస్ గారి మరణం ఎంతో తీరని లోటు. ఆయన మరణ వార్త విన్న వెంటనే మా కుటుంబ సభ్యులందరే కాకుండా యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ దిగ్భ్రాంతికి లోనైనారు. మాకు రాజకీయ గురువైనటువంటి పెద్ద ఆయన మా మధ్యలో ఈరోజు లేకుండా వెళ్ళడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేశారు. దానిలో నేను కొన్ని నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘానికి ఎనలేని సేవ చేసి నిజామాబాద్లోని జిల్లా మున్నూరు కాపు కళ్యాణ మండపాలనే కాకుండా సంఘాలను ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఆయన లేకపోవడం మాకు ఎంతో తీరని లోటు. ఆయన ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ అక్కడ సానుభూతి తెలియజేసింది.